హే గైస్ వెల్కమ్ టు యర్ డే ఇన్ పిట్స్బర్గ్. వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్దామని ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయాం. నేను మా జిగిరి ఫ్రెండ్ ఇద్దరం కార్ రెంట్ తీసుకోవడానికి బడ్జెట్‌కి వెళ్తున్నాం. ఇదిగో మన కారు. లేట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ అయిపోదాం. మన పెద్దక్కే డ్రైవింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. ఎగ్జాక్ట్‌గా 9కి స్టార్ట్ అయ్యాం. ప్రోటీన్ షేక్ అండ్ కొన్ని స్నాక్స్ కూడా ప్యాక్ చేసుకున్నాం. బికాజ్ రోడ్ ట్రిప్ అంటేనే ఫుడ్ కదా! అండ్ హానెస్ట్‌లీ ఐ వాస్ సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి టెంపుల్‌కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. ఫైనల్లీ ఈ రోజు కుదిరింది. దారి మొత్తం కబుర్లు చెప్పుకుంటూ, స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ ఫైనల్లీ పిట్స్‌బర్గ్‌కి రీచ్ అయిపోయాం. ఈ డౌన్ టౌన్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఆ బిల్డింగ్, సిటీ వైబ్స్ ఎవ్రీథింగ్ వాస్ సో బ్యూటిఫుల్. అక్కడి నుంచి డైరెక్ట్‌గా టెంపుల్‌కి వచ్చేసాం. పార్కింగ్ స్పేస్ దొరకలేదు. సో, ఆల్మోస్ట్ 2 మైల్స్ దూరం కార్ పార్క్ చేసి ఈ బస్‌లోనే మనం టెంపుల్‌కి వెళ్తున్నాం. ఫైనల్లీ టెంపుల్‌కి రీచ్ అయిపోయాం. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఈ బ్యూటిఫుల్ ముగ్గు చూస్తుంటే లిటరల్లీ మా తిరుపతి టెంపుల్స్ అన్నీ గుర్తొచ్చేసాయన్నమాట. అండ్ మా అదృష్టం బావుండి ఈరోజు సర్వ మహోత్సవం అనే ఈవెంట్ జరుగుతుంది. సో, ఆ పూజ కూడా కాసేపు చూసే ఆపర్చునిటీ దొరికింది. తర్వాత దర్శనం కోసం లైన్‌లో స్టార్ట్ అయ్యాము. చాలా రష్ ఉంది రోడ్. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ టెంపుల్ లోపల ఫుడ్ ఈస్ నాట్ అలౌడ్. సో, ఫోన్ పక్కన పెట్టేసి పీస్‌ఫుల్‌గా దర్శనం చేసుకున్నాను. అరౌండ్ 20 మినిట్స్‌లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది దేవుడిని చూసిన తర్వాత. టెంపుల్‌లో ఒక స్టాల్ దగ్గర దేవుడి విగ్రహాలు కొందాం అనుకున్నాను. సో, ప్రైస్ ఒకటి మెన్షన్ చేసింది. బట్ పేమెంట్ దగ్గర మాత్రం డిఫరెంట్ అమౌంట్ అడుగుతున్నారు. సో, ఇదేం పాలిటిక్సో నాకైతే అర్థం కాలేదు. ఫైనల్లీ ప్రసాదం తీసేసుకున్నాం. తర్వాత లైన్‌లో వెయిట్ చేసి అన్నదానంకి వెళ్ళామనమాట. హానెస్ట్‌లీ గుడిలో దొరికే ఫుడ్ ఏది రీప్లేస్ చేయలేదు. చాలా యమ్మీగా ఉంది. టెంపుల్ విజిట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ల్యాండ్‌కి వెళ్ళాం. ఇట్స్ అబ్సల్యూట్‌లీ హౌస్ ఆఫ్ క్రియేటివిటీ ఫిల్డ్ విత్ రీసైకిల్డ్ అండ్ కలర్‌ఫుల్ ఐటెమ్స్ అండ్ దిస్ ప్లేస్ నాకు చాలా నచ్చింది. కాసేపు ఆ ప్లేస్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి జస్ట్ ఎంజాయింగ్ ద క్రియేటివిటీ అండ్ ద హోల్ వైబ్. అక్కడి నుంచి పాయింట్ స్టేట్ పార్క్‌కి వెళ్ళాము. ఆ అట్మాస్ఫియర్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎస్పెషల్లీ సన్‌సెట్ టైమ్‌లో ఫుల్ కూల్ వైబ్స్. ఒక స్పాట్ నుంచి పిట్స్‌బర్గ్ సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ చాలా బాగా కనిపించాయన్నమాట. అండ్ మీన్‌వైల్ వి స్పెండ్ ఆల్మోస్ట్ 1 అవర్ హియర్ డూయింగ్ నథింగ్. నో రష్, నో ప్లాన్స్. జస్ట్ సిట్టింగ్ ఎంజాయింగ్ ద వ్యూ అండ్ టేకింగ్ ఎ బ్రేక్. ఇట్ లిటరల్లీ ఫెల్ట్ లైక్ ఎ లిటిల్ పాజ్ ఫ్రమ్ అవర్ హెక్టిక్ లైఫ్. పిట్స్‌బర్గ్ ట్రిప్ గురించి ఇంకా చాలా డీటెయిల్స్ చెప్పాలి మీకు. సో, ఫుల్ వీడియోస్ ఇంకా అప్‌లోడ్ చేస్తాను. ఫర్ నౌ పిట్స్‌బర్గ్‌కి బాయ్ బాయ్ చెప్పి ఇంటికి జర్నీ స్టార్ట్ చేసాం. ఫాలో ఫర్ మోర్ గైస్. బాయ్ బాయ్.